గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే గుర్తుకే జై కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వం సీనన్న నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు దుబ్బాక 3వ వార్డులోని కొండే మనీషా స్వామిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది మీ 3వ వార్డులో స్పందన? మన 3వ వార్డు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా యొక్క నమస్కారం. చేతు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. మన 3వ వార్డును అభివృద్ధి సీసీ రోడ్లు, మోరులు, నీళ్ళ సమస్యలు అన్నీ చేస్తాం. మమ్మల్ని గెలిపించగలరు. 3వ వార్డు అభ్యర్థి మనీషా స్వామిరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి కూడా తెలుసుకున్నా. చెప్పండి, ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి స్పందన ఎట్లా ఉంది? మిమ్మల్ని గెలిపించాలని మీ 3వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మేము చెల్లాపూర్ 3వ వార్డు అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను కొండే మనీషా స్వామిరెడ్డి నేను 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నుంచి ప్రజలలోనే ఉంటూ ప్రజలలోనే తిరుగుతూ ప్రజా సమస్యల మీద తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి మంత్రి దృష్టికి, మా చెరుకు సీనన్న దృష్టికి తీసుకోవడం జరిగింది. ముందుగా మా వార్డులో నీటి సమస్య ఉంది. అలాగే ఆర్టీసీ బస్సు ఊళ్ళకే రావాలని జనాలు బాగా సమస్యగా ఉన్నారు. దానికి పరిష్కారానికి కూడా నిన్న మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అలాగే మన బస్తీ దవాఖానా ఒకటి మా చెల్లాపూరు గ్రామం నుంచి కావాలని కోరుకోవడం జరిగింది. అలాగే మా హై స్కూల్కు కాంపౌండ్ వాల్ కావాలని కూడా మేము అడిగితే దానికి కూడా సానుకూలంగా మంత్రి గారు స్పందించారు. ఊళ్ళో సమస్యలన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము ఒక చదువుకున్న యువకునిగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన మేమిద్దరము భార్యాభర్తలం ఇద్దరము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఊళ్ళోనే పుట్టి ఊళ్ళోనే పెరిగి ఊరి సమస్యల మీద నిరంతరం పొట్లాడుతూ ఇవాళ ప్రజల ముందుకు వచ్చినాం. దయచేసి 3వ వార్డు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ మా యొక్క అభ్యర్థనను స్వీకరించి మమ్మల్ని భారీ విజయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ 3వ వార్డు నుంచి ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు. సో మీరు ఏం చెప్తారన్న దాని గురించి? బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రచారంలో ఎట్లాంటి పస లేకుండా జరుగుతుంది. వాళ్ళు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మా గ్రామానికి చేసింది ఏం లేదు. ప్రజలలో పూర్తి వ్యతిరేకతతోటే ఉన్నారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారం ఉన్న పార్టీనే గెలిపించుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు రాబో కాలంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయి ఉన్నారు. ఎట్లాంటి నిధులు రాలే, ఇక్కడికి చెల్లాపూర్ని పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టి ఇక్కడ బీజేపీ పరంగా మా ఊరిలో ఎట్లాంటి అభివృద్ధి కాలేదు కాబట్టి బీజేపీ మీద ఎట్లాంటి సానుకూలంగా లేరు. ఇప్పుడు అందరి దృష్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటు వేస్తామని చెప్తున్నారు అన్న. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మున్సిపల్కి వచ్చే ఫండ్ కూడా దాదాపు 80 నుంచి 85% కూడా సెంట్రల్ నుంచే వస్తున్నాయి కాబట్టి మా అభ్యర్థులనే గెలిపేయాలని చెప్పి బీజేపీ అభ్యర్థులు కోరుతా ఉన్నారు. సెంట్రల్ నుంచి ఫండ్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో సహకారం చేయడానికి మున్సిపాలిటీ రెడీ ఉంది. మొన్ననే 15 కోట్ల రూపాయలు మంత్రి గారు వివేక్ గారి సహకారంతో 15 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ మీద జెండా ఎగరేస్తే మళ్ళీ ఒక 15 కోట్ల రూపాయలు ఇస్తానని మంత్రి గారు నిన్ననే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులే ఎక్కువ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే దుబ్బాక మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికే అవకాశం ఇవ్వాలని మా 3వ వార్డు ప్రజలను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 3వ వార్డు ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అన్న చెప్పండి, 3వ వార్డులో ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉన్నది? కాంగ్రెస్ అభ్యర్థులు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు ప్రజలు? ఇక్కడ చెల్లాపురం గ్రామంలో గత కౌన్సిల్గా ఎన్నికైనటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికి చాలా భిన్నంగా ఉంది. యువకుడు చదువుకున్న యువకుడు కాబట్టి ప్రజలందరూ కూడా
ఓటేసి గెలిపించుకొని మాకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందులో భాగంగా తప్పకుండా భారీ మేయర్ తోటి మనీషా స్వామిరెడ్డి గారు గెలుస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి అన్న? మూడో వార్డు సమస్యలు ఏమున్నాయి? మిమ్మల్ని గెలిపిస్తే ఎట్లా సమస్యలు పరిష్కరిస్తారు? ఇక్కడ ప్రధానంగా బైపాస్ నుండి బస్సు వెళ్ళిపోతుంది. ప్రధానంగా గ్రామం నుండి బస్సు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. దాన్ని తప్పకుండా మేము గెలిచిన వెంబడే బస్సును తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోతున్నారు అన్న? పథకాల గురించి వాళ్ళకి ఎట్లా వివరిస్తున్నారు? ఇప్పటికైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకాలు రేషన్ కార్డు ఇప్పుడు 10 సంవత్సరాలు పోయిన గవర్నమెంట్ ఉంది. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఉచిత కరెంటు, ఆ, రేషన్ బియ్యం, రకరకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రజలకు అవి అందుతున్నాయి అనేటువంటి వార్త కూడా వాళ్ళు నిజంగానే ఒప్పుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఓటేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఏం చెప్తారన్న ఓవరాల్గా మీ మూడో వార్డు ప్రజలకు ఏం చెప్తారు? తప్పకుండా అండగా ఉండి మంచి చెడు వాళ్ళ 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 అవసరాలలో మేము పాలు పంచుకొని ప్రజల వెంబడే ఉండి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యం. ఇప్పుడు బీజేపీ చెప్తున్న పథకాలు కూడా చేసింది ఏం లేదు. రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పి మూడో వార్డు అభ్యర్థులు చెప్తా ఉన్నారు.